అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు వచ్చే ఆగస్టు 20-21 తారీఖులు అసలు వదులుకోకండి. చాలా మంచి యోగాలు కలిసి ఉన్నాయి. ఆగస్టు 20వ తారీఖు బుధవారం అయింది. ఆ రోజు త్రిపుష్కర యోగం అంటారు. అలాగే త్రిపుష్కర యోగం నాడు ఏ పని చేసినా మీకు మళ్ళీ మూడు అవకాశాలు ఇస్తాడనమాట భగవంతుడు. అంటే అది మంచి పని కానివ్వండి, చెడు పని కానివ్వండి. మీరు బంగారం కొన్నారు, భూములు కొన్నారు, భూ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అలాగే జపము చేశారు, భగవంతునికేమో ఆరాధన చేసుకున్నారు, ఇలాంటి మంచి పనులు చేశారనుకోండి, ఈ పనులు మళ్ళీ మళ్ళీ చేసే అవకాశాలు మీకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాడు భగవంతుడు. అయితే అలా కాకుండా అప్పులు చేశారనుకోండి, అలాగ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టడానికి తీసుకెళ్ళినా, ఎవరికైనా అప్పు ఇచ్చినా, ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకున్నా మీకు మళ్ళీ మళ్ళీ అప్పులు చేసే పరిస్థితిని వస్తుందన్నమాట. అందుచేత ఆ రోజు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఆ 20-21 తారీఖు 2 రోజులు కూడా మంచి పనులు మాత్రమే చేయాలి. అంటే పాజిటివ్ పనులు మాత్రమే చేయాలి. దీపారాధన చేసుకోవడం, కావాలంటే రామాయణ, భారత, భాగవతాలు చదువుకోవడం, లేకపోతే ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి, అటువంటి మంత్రదీక్ష తీసుకోవడానికి మంచి రోజు అనమాట ఈ 20-21. ప్రత్యేకంగా 21 గురు పుష్య యోగమే. గురు పుష్య యోగమే అంటే గురువారము, పుష్యమి నక్షత్రము రెండూ కలిసి వచ్చినటువంటి రోజు. సామాన్యంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి శనేశ్వరులు. పుష్యమి, అనురాధ, శనేశ్వరుడు అనమాట అధిపతి. అయితే పుష్యమి నక్షత్రానికి అధిదేవత మాత్రం బృహస్పతి వారు. అందుచేత బృహస్పతి సంబంధమైన పసుపు రంగు గల దుస్తులు వేసుకోవడం, ఆ రోజు భగవంతుని పూజ చేసుకునేటప్పుడు పసుపు రంగు పూలు వాడడం, మీకు గుమ్మానికి పసుపు రాసుకోవడం, కాళ్ళకి పసుపు రాసుకోవడం ఆడవాళ్ళైతే, ఇలాంటి పనులు చేసినట్లయితే చాలా మంచి యోగం కలిసి వస్తుంది. మీరు ఒక మంత్రాన్ని ఉపాసించాలన్నా, ఒక లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ మనం చెప్పుకున్నాం కదా, అలాంటిది ఏదైనా ప్రారంభించాలి అన్న ఆ రోజు చాలా మంచి రోజు, కలిసి వచ్చేటటువంటి రోజు అనమాట. అయితే బంగారం కొనుక్కున్నా కూడా చాలా యోగం కలిసి వస్తుంది. బంగారం కూడా పసుపు వర్ణంలోనే కదా ఉంటుంది. అలాగా మీరు ఏ పని చేసినా పాజిటివ్గా ఆ పనులన్నీ చేయాలి. ఆ అబద్ధాలు ఆడడము, ఎదుటి వాళ్ళని నిందించడము, తిట్టడము, కోపగించడము, అప్పులు చేయడము, అలాగే భూమిని అమ్ముకోవడము, ఇలాంటి పనులన్నీ కనుక చేశారు అంటేనా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మీరు రిపీట్ అవుతాయి. అవి మీకు పనికి వచ్చే పనులు కావు. ఒక వ్యాపారం ప్రారంభించుకోవాలంటే ప్రారంభించుకోవచ్చు. ఒక ఉన్నతమైన చదువులకి దరఖాస్తు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంతేగాని హాస్పిటల్స్‌కి వెళ్ళడం అలాంటివి మాత్రం చేయకండి. అనారోగ్య కారణాలున్నా కాస్త ముందు రోజైనా వెళ్ళండి, తర్వాత రోజైనా వెళ్ళండి, కానీ ఆ 20-21 తారీఖులలో మాత్రము అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్ళేటట్లుగా మీరు అపాయింట్మెంట్‌లేవి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. అయితే ఈ గురు పుష్య యోగం నాడు మీరు తెల్ల గణపతి అంటే తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి విగ్రహాలు దొరుకుతాయి. ఆ గణపతిని గనక తెచ్చుకుని ఇంటికి మీరు చక్కగా ధూపదీప నైవేద్యాలతో షోడశోపచారాలు లేకపోతే పంచోపచారాలు ఏది చేసినా సరే ఆయనకి అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఎలాంటి ఫలితం అంటే, మీరు ఏదైనా మంత్రం ఏదైనా చేస్తున్నారు అనుకోండి, ఆ మంత్రము సిద్ధించే యోగాన్ని ఈ శ్వేతార్క గణపతి మీకు కలుగజేస్తారు. అంతేకాదు ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా కూడా రెక్టిఫై అయిపోతాయి ఈ శ్వేతార్క గణపతిని గురు పుష్యయోగం నాడు తెచ్చుకున్నా. అలాగే గురు పుష్యయోగం నాడు తులసి మొక్కను నాటిన, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసిన అఖండమైనటువంటి యోగం కలిసి వస్తుంది. ప్రత్యేకంగా గురు పుష్యయోగం నాడు ఎవరైతే కుంకుమ పూజ చేసుకుంటారో వాళ్ళకి సౌభాగ్యం సిద్ధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి రేపు వచ్చే ఆగస్టు 20-21 2 రోజులు కూడా అత్యద్భుతమైన యోగాన్ని కలిగించేటటువంటి రోజులు. కాబట్టి ఏదైనా మంచి పనులు చేయడానికి మీరు ఇప్పుడే దాన ధర్మాలు చేసినా, పితృకార్యాలు చేసినా కూడా అఖండమైనటువంటి యోగం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరికైనా కాస్త అన్నం పెట్టండి, లేకపోతే మీకున్న దాంట్లోనే వస్త్రదానం చెయ్యండి. ఏం చేసినా సరే అఖండమైనటువంటి యోగం కలిసి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి మంచి పనులకి మాత్రమే ఉపయోగించండి. మనందరము కూడా ఆ రోజు భగవదారాధన ఎక్కువ చేయాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.